బెండకాయలు ఉంటే చాలండి ఎంత నల్లగా ఉన్న స్కిన్ అయినా సరే ఈజీగా తెల్లగా అవుతుంది. అది కూడా నేను లైవ్‌లో చూయించానండి. సో, ఎన్నో ట్రై చేసుంటారు. ఈ విధంగా ట్రై చేయండి. ఒక్కసారికే మీకు 100% రిజల్ట్ ఉంటుంది. ముందుగా ఒక బ్యూటీ టిప్ అయితే చూసేయండి. ఇక వీడియోలోకెళ్ళిపోదాం. సో, లిప్స్ అనేవి చాలా బ్లాక్‌గా ఉన్నా సరే 2 రోజుల్లో చాలా అంటే చాలా రెడ్‌గా అవుతాయండి. ఇందుకోసం ముందుగా బీట్రూట్ జ్యూస్ తీసుకోండి. సో, చెప్పాను కదండీ ప్రతి వీడియోలో ఒక బ్యూటీ టిప్ చెప్తానని చెప్పి. సో, బ్యూటీ టిప్ అయిపోయిన తర్వాత ఇక వీడియోలోకెళ్ళిపోదాం. బీట్రూట్ జ్యూస్‌లోకి కాస్తంత షుగర్ తీసుకోండి. సో, ఈ విధంగా నేనైతే కాస్త ఎక్కువ మోతాదులో తయారు చేస్తున్నానండి. ఇంత అవసరం లేదు. మీరు తక్కువనే తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మనం తయారు చేసినటువంటి ఈ స్క్రబ్‌ని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోవచ్చండి 1 వీక్ వరకు. ఇందులోనే కొన్ని డ్రాప్స్ వరకు కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. సో, ఈ విధంగా 2, 3 చుక్కలు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో, ఈ స్క్రబ్ వల్ల లిప్స్ అనేవి చాలా అంటే చాలా రెడ్‌గా అవుతాయి. ఎలా స్క్రబ్ చేయాలి ఏంటనేది కూడా చూపిస్తా చూడండి. ఇక ఇందులో కాస్తంత తేనె కూడా యాడ్ చేసుకోండి. ఒకవేళ తేనె లేకపోయినట్లయితే ఎలాంటి ప్రాబ్లమ్ లేదండి. మీరు స్కిప్ చేసేయొచ్చు. ఓన్లీ షుగర్, అదేవిధంగా బీట్రూట్ జ్యూస్, కొద్దిగా కోకోనట్ ఆయిల్, లెమన్ తీసుకోవచ్చు. సో, తేనె అవైలబుల్‌గా ఉంటే తేనె తీసుకోండి. కొన్ని చుక్కల వరకు లెమన్ కూడా తీసుకోవాలండి. సో, ఎంత బ్లాక్‌గా ఉన్నటువంటి లిప్స్ అయినా సరే 2 రోజుల్లోనే చాలా అంటే చాలా రెడ్‌గా అవుతాయండి. లిప్స్ పై ఉన్నటువంటి ట్యాన్, అదేవిధంగా డార్క్‌నెస్ అంతా కూడా రిమూవ్ అయిపోతుంది. అంతా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోండి. ఇంత కూడా అవసరం లేదండి. కొద్దిగా అయితే సరిపోతుంది. సో, వేరే సిస్టర్ అడిగారని చెప్పి నేను కాస్త ఎక్కువ మోతాదులో ప్రిపేర్ చేశాను అనమాట. ఇక ఒక ప్లాస్టిక్ డబ్బా, క్లీన్‌గా ఉన్నటువంటి ఒక ప్లాస్టిక్ డబ్బీలో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నామంటే మనం ఈజీగా స్క్రబ్ చేసుకోవచ్చు. ఇది లిప్స్ పైన ఏ విధంగా స్క్రబ్ చేయాలనేది కూడా నేను చూపిస్తా చూడండి. ఈ విధంగా ఒక చిన్న డబ్బీలో స్టోర్ చేసుకున్నామంటే మనం ఫ్రిడ్జ్‌లో 1 వీక్ వరకైతే స్టోర్ చేసుకోవచ్చండి. ఈ విధంగా. ఇక కాస్తంత ఈ విధంగా తీసుకొని లిప్స్ పైన జెంటిల్‌గా స్క్రబ్ చేయాలండి. ఎలా స్క్రబ్ చేయాలో చూసేయండి. మరి లిప్స్ అనేవి చాలా సెన్సిటివ్‌గా ఉంటాయి కాబట్టి మరీ గట్టిగా కాకుండా జస్ట్ ఈ విధంగా సింపుల్‌గా స్క్రబ్ చేసేయండి సరిపోతుంది. సో, రిజల్ట్ అనేది చాలా బావుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇక వీడియోలోకెళ్ళిపోదాం. బెండకాయలనేవి మన స్కిన్‌ని వైట్‌గా అవ్వడానికి చాలా బాగా ఉపయోగపడతాయండి. బెండకాయలో ఉండే విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తాయి. పిగ్మెంటేషన్‌ని తగ్గిస్తాయి. చర్మానికి మెరుపునందిస్తాయి. చర్మ కణజాలను మరమ్మతు చేస్తాయి. బెండకాయలో ఉండే ఫోలేట్ విటమిన్లు చర్మ పునరుత్పత్తికి తోడ్పడతాయి. దీనివల్ల చర్మం స్పష్టంగా మారుతుంది. అలాగే బెండకాయలోని అధిక మ్యూకస్ చర్మాన్ని తేమగా ఉంచి చర్మం యొక్క అవరోధ పనితీరును మెరుగుపరుస్తుంది. సో, కొద్దిగా బెండకాయలు తీసుకోవాలండి. ఈ రెమెడీని ఆడవాళ్ళు, మగవాళ్ళు, చిన్నపిల్లలు ఎవ్వరైనా యూజ్ చేయొచ్చండి. 2 ఇంగ్రీడియెంట్స్ తోటి తయారు చేసుకుంటున్నాం. ఇందులో ఇక వేరే ఏమీ మిక్స్ చేయాల్సిన అవసరం లేదు. ఈ విధంగా లేతగా ఉన్నటువంటి బెండకాయలని తీసుకొని నీటిలో బాగా శుభ్రం చేసుకోవాలండి. సో, మన చర్మానికి ఎంత న్యాచురల్ హోమ్ రెమెడీ అప్లై చేసినప్పటికీ డస్ట్ ఏమీ లేకుండా చూసుకోవాలి. సో, ఈ విధంగా బాగా శుభ్రం చేసుకోవాలండి. లేతగా ఉన్నటువంటి బెండకాయలు తీసుకోండి. సో, ఆడవాళ్ళే కాదండి మగవాళ్ళైనా యూజ్ చేయొచ్చు. ఇక ఈ విధంగా చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకోవాలి. ఈ రెమెడీ కోసం మనం బయట నుంచి కొని తేవాల్సిన అవసరం ఏమీ లేదండి. సాధారణంగా మనం ఇంట్లో యూజ్ చేసేటువంటి ఇంగ్రీడియెంట్స్ తోటి చక్కగా తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా పైన కింద కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా మీకు ఎలాంటి కంటెంట్ కావాలన్నా తెలియజేయండి. నేను 100% వీడియో చేస్తాను. మీకు ఈ వీడియోకి సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా కమెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. నేను రిప్లై ఇస్తాను. ఓకేనా? చాలామంది ట్రై చేసి బాగా వర్క్ అవుతున్నాయి అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఎప్పటికీ ఇదే విధంగా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. సో, ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. బెండకాయలనేవి సాధారణంగా అందరికీ అందుబాటులోనే ఉంటాయండి. సో, మరొక ఇంగ్రీడియంట్ వచ్చేసి పెరుగండి. సో, పెరుగు కూడా మన చర్మానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. పెరుగు చర్మాన్ని తేలికపరుస్తుంది. చనిపోయిన చర్మాన్ని తొలగించి మచ్చలను తగ్గిస్తుంది. మొటిమలను తగ్గిస్తుంది. చర్మాన్ని మృదువుగా చేస్తుంది. చర్మానికి నిగారింపుని అందిస్తుంది. పెరుగులో లాక్టిక్ యాసిడ్ అనేది అధికంగా ఉంటుంది. ఇది సహజ సిద్ధమైన ఎక్స్ఫోలియేటర్గా పనిచేస్తుంది. అంతేకాకుండా పెరుగులోని లాక్టిక్ యాసిడ్ అనేది చర్మంపై ఉన్నటువంటి డెడ్ సెల్స్ని తొలగించి కొత్త ఆరోగ్యకరమైన చర్మంని బయటికి రావడానికి సహాయపడుతుంది. పెరుగుని చర్మానికి రాసుకోవడం వల్ల మొటిమలు, నల్లటి మచ్చలు, కళ్ళ కింద నల్లటి వలయాలు అనేవి కూడా తగ్గుతాయి. సో, ఇక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా కట్ చేసుకున్నటువంటి బెండకాయ ముక్కలను వేసుకొని ఇందులోనే కాస్తంత పెరుగు కూడా యాడ్ చేసుకోండి. ఒక 4 స్పూన్ల వరకు యాడ్ చేసుకోండి సరిపోతుంది. ఇది ఫేస్‌కి, నెక్‌కి మొత్తం బాడీ అంతా కూడా అప్లై చేసుకోవచ్చండి. బాడీపై ఉన్నటువంటి ట్యాన్ అనేది రిమూవ్ అయిపోతుంది. సో, ఇక మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలండి. వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి.
సో ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇక శుభ్రంగా ఉన్నటువంటి వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు మనం తయారు చేసినటువంటి ఈ రెమెడీని మనం ఫ్రిడ్జ్లో 1 వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి. ఎలాంటి ప్రాబ్లం లేదు. లేదు అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఫ్రెష్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో బయట పెట్టొద్దండి, ఖచ్చితంగా ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకోవాలి. సో పుల్లగా ఉన్నటువంటి పెరుగు తీసుకోవద్దండి, ఫ్రెష్గా ఉన్నటువంటి పెరుగు తీసుకోండి. 1 వీక్ వరకు నిలువ ఉంటుంది. సో దీన్ని డైలీ కూడా అప్లై చేసుకోవచ్చు. ఎలా అప్లై చేసుకోవాలి, ఎంతసేపు ఉంచుకోవాలి, ఎంతసేపు తర్వాత ఫేస్ వాష్ చేసుకోవాలనేది పూర్తిగా చూసేయండి. సో అలాగే మీకు రిజల్ట్ కూడా అర్థమైపోతుంది. ఈ ప్యాక్ అనేది అప్లై చేశాక రిజల్ట్ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. సో ఈ విధంగా మనం తీసుకున్నటువంటి ఒక 4 నుంచి 5 లేత బెండకాయలు అయితే మొత్తం మన బాడీ అంతటికి స్క్రబ్ చేసేసుకోవచ్చండి. సో ఈ విధంగా చూస్తున్నారు కదండి, కన్సిస్టెన్సీ అనేది జెల్లీగా ఉంటుంది. సో దీన్ని వచ్చేసి మనం కాస్త మందంగానే అప్లై చేసుకోవాలండి. ఫేస్కి అప్లై చేసే ముందు ఖచ్చితంగా ఫేస్ వాష్ చేసుకోండి, ఓకేనా. ఫేస్ వాష్ చేసుకున్న తర్వాతనే ఏ రెమెడీ అయినా అప్లై చేసుకోవాలి. ఫేస్ పైన డస్ట్ ఉంటుంది కదండి, అలాగే ఎప్పటికీ అప్లై చేసుకోవద్దు. ఖచ్చితంగా ఈ విధంగా మసాజ్ చేయండి, జెంటిల్గా స్క్రబ్ చేసేయండి. 2 to 3 మినిట్స్ వరకు బాగా మసాజ్ చేసుకోవాలి. అప్పుడే బ్లడ్ సర్క్యులేషన్ అనేది చక్కగా మెరుగుపడి స్కిన్ అనేది వైట్గా టర్న్ అవుతుంది. చాలామంది ఏంటంటే ఈ రోజుల్లో బ్యూటీ పార్లర్కి వెళ్ళి డబ్బులు వేస్ట్ చేసుకోవడమే కాకుండా సైడ్ ఎఫెక్ట్స్ని కూడా కొని తెచ్చుకుంటూ ఉంటారు. తెల్లగా అవ్వాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా న్యాచురల్గా ఈ విధంగా మనం హోమ్ రెమెడీస్ తోటి స్కిన్ వైటనింగ్ చేసుకోవచ్చు, హెయిర్ని లాంగ్గా చేసుకోవచ్చు. ఇంకా మన ఛానల్లో చాలా హోమ్ రెమెడీస్ ఉన్నాయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూసేయండి. సో ఫేస్కి మొత్తం ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత డ్రై అయ్యేంత వరకు అలాగే ఉంచుకోవాలండి. స్కిన్ అబ్జర్వ్ చేసుకోవాలి. అప్పుడే స్కిన్ అబ్జర్వ్ చేసుకోవడం వల్ల స్కిన్ అనేది మనకు గ్లోయింగ్గా వస్తుంది. సో తర్వాత కూడా ఈ విధంగా ఒకసారి అంతా బాగా మసాజ్ చేసినట్లుగా స్క్రబ్ చేసి ఇక నార్మల్ వాటర్ తోటి ఫేస్ వాష్ చేసుకోండి, ఓకేనా. ఈ విధంగా సర్క్యులర్ మోషన్లో అంతా బాగా స్క్రబ్ చేసి నార్మల్ వాటర్తో ఫేస్ వాష్ చేసుకోవాలండి. సోప్ యూజ్ చేయొద్దు. మీరు మార్నింగ్ కావాలంటే ఫేస్ వాష్ చేసుకోవచ్చు. ఈ రెమెడీని నైట్ టైం ట్రై చేయండి. మనకు ఇంకా రిజల్ట్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. సో ఇది నేను డ్రై అయ్యాక వాష్ చేశాక చూపిస్తా చూడండి. ఇక ఈ మిగిలినటువంటి ఈ పేస్ట్ ఏదైతే ఉందో మనము చక్కగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. కేవలం 2 వస్తువులతోటి మనం చక్కగా ఫేస్ ప్యాక్ అయితే తయారు చేసుకోవచ్చండి. ఓన్లీ బెండకాయలు, అదేవిధంగా పెరుగు. సో బెండకాయలు, పెరుగు వల్ల మన చర్మానికి అనేకమైనటువంటి ఉపయోగాలు ఉన్నాయండి, 1, 2 కాదు. సో ఇది నేను వాష్ చేశాక చూపిస్తా చూడండి. ఇది మధ్యలో కూడా మనము అప్పుడప్పుడు ఈ విధంగా స్క్రబ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. పూర్తిగా డ్రై అయ్యేంత వరకు అలాగే ఉంచాలి. సో ఇది నేను డ్రై అయిన తర్వాత వాష్ చేశాక చూపిస్తా చూడండి. నార్మల్ వాటర్ తోటి వాష్ చేసుకోవాలి. నేను ఎక్కడి నుంచినైతే ప్యాక్ అనేది అప్లై చేశానో అక్కడ స్కిన్ అబ్జర్వ్ చేయండి ఎంత తెల్లగా వచ్చిందో. ఎక్కడైతే నేను అప్లై చేయలేదో అక్కడ స్కిన్ చూడండి ఎంత డార్క్గా ఉందో. మీకు 100% రిజల్ట్ అనేది అర్థమైందని అనుకుంటున్నా. ఇంకా మీకు ఎలాంటి కంటెంట్ కావాలన్నా తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను 100% వీడియో చేస్తానండి. చాలామంది అడుగుతున్నారు, నేను అన్ని స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నానండి. 1 by 1గా వీడియో అనేది తప్పకుండా చేస్తా, ఓకేనా. ఇంకా వీడియో చేయదేమో అనుకోవద్దండి. తప్పకుండా నేను వీడియో అనేది చేస్తా. కాస్త 2 రోజులు అటో ఇటో పట్టవచ్చు. సో మరొక యూస్ఫుల్ వీడియోతో కలుసుకుందాం. అంటిల్ దెన్ సీ యూ, బై బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.